రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని భారత ఎస్ఎఫ్ఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ రోజు కడప జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప నగరం ఎర్రముక్కపల్లె సర్కిల్ వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వద్దకి ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ లో డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని వాటిని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువును అభ్యసించేందుకు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కోర్సులకు చదువును అభ్యసించేందుకు ఎక్కువ శాతంగా ఉన్నా కానీ ఫీజులు కట్టలేని పరిస్థితి. విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శివగళం పాదయాత్రలో పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లిస్తామని అధికారంలోకి రావడం జరిగింది. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కనీసం బకాయిలు కానీ ఏదైతే పేద విద్యార్థులకు జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకపోవడం సిగ్గుచేటని వారన్నారు. వీరబాబు రవి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కలెక్టర్ తరఫున ఈరోజు నిరసన ధర్నా తెలియజేయడం జరుగుతోంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఫీజు నుండి బకాయిలు వెంటనే విడుదలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి ఈరోజు అందరికీ సంక్షేమ హాస్టల్లో 3,000 రూపాయలు ఫీ మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నా కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కనీసం స్పందించడం చాలా దుర్మార్గమైన విషయం ఇది. ఇప్పటికైనా ఎవరైతే నారా విద్యాశాఖ మంత్రి ఉన్నారో వెంటనే స్పందించాలి, విద్యారంగ సమస్యలు ఏదైతే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు పెద్ద వ్యాప్తంగా లేని చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన కడప జిల్లాలో ఉన్నటువంటి అనేక సంక్షేమ హాస్టల్లో కనీస సొంత భవనాలు లేక విద్యార్థులు అతలాకుతలం చేతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అనేక సార్లు ఈరోజు ఇదే కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎన్నోసార్లు ఈ యొక్క ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా కూడా ఈరోజు స్పందించకపోవడం చాలా చిక్కుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఒకటి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీ రింబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు అడ్డంకున్న ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనే యాప్ తీసుకొచ్చి ఈరోజు పేద విద్యార్థులు నష్టపోతున్నారు. దాన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో 77 దానికి సంబంధించి ఓన్లీ ప్రభుత్వ పీజీ కళాశాలలో చదివితేనే రీయింబర్స్ వేస్తామని చెప్తున్నారు. కానీ ఈ జిల్లాలో ఉండేది ఒకటి యూనివర్సిటీ మాత్రమే. కానీ మిగతా ఈ విద్యార్థులు ఒక మంది ఎక్కడికి వెళ్ళి చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు పీజీ విద్యార్థులకు సంబంధించి ప్రైవేట్లలో కనిపిస్తే వేల లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. దాన్ని అరికెట్టే ప్రయోజనాలను ఈరోజు ప్రభుత్వం చాలా విఫలమని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీన్ని వెంటనే స్పందించి నారా విద్యాశాఖ మంత్రి గారు స్పందించి చర్యలు తీసుకొని ఏది విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎర్రముక్కపల్లి సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం ధర్నా చేపడుతుంది జరుగుతుంది.